సార్ నమస్తే. నమస్తే. చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు, అమ్మేస్తున్నారు అని చెప్పి జగన్ గారు చేసిన కామెంట్స్ రాజకీయాల్లో ఒక సంచలనమే అని చెప్పాలి. అంటే ఇప్పుడు తీసుకొస్తే ఈయన కాలంలో ఈయన అమ్మేస్తున్నాడు అన్నట్టు ఉన్నారు. ఇది నిజమేనా? ఎందుకు ఆయన ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టే అని చెప్పి. అంటే ప్రైవేటైజేషన్ అనేది ఒక పాలసీగా ప్రభుత్వాలు కాదు, భారతదేశం ప్రైవేటైజేషన్ వైపు నడుస్తోంది. నడవటం కాదు, నడక ప్రారంభించి చాలా కాలం అయింది. 95 నుంచి మనం అదే మార్గంలో ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాం. కాబట్టి ప్రైవేటైజేషన్ అనే పేరుతో విచిత్రంగా మాట్లాడతారు ఎవరికి వాళ్ళు. అంటే ప్రతిపక్షంలో ఉండగా ఒకలాగా, అధికార పక్షంలో ఉండగా ఒకలా మాట్లాడతారు. ప్రైవేట్లు కాలేజీలని ఉన్నతీకరించడం కోసం ప్రభుత్వ కళాశాలలను చంపేసిన చరిత్ర మనది. ప్రైవేటు ఆసుపత్రుల కోసం ప్రభుత్వ ఆసుపత్రులను చంపేసినటువంటి చరిత్ర మనది. అయితే జగన్మోహన్ రెడ్డి టైంలో ప్రభుత్వ పాఠశాలలకి కొంచెం బి కాంప్లెక్స్ ఇచ్చే ప్రయత్నం చేశాడు ఆయన. అంటే ఇంగ్లీష్ మీడియం చదువులు, అంటే ఇంగ్లీష్ మీడియం కోసం కార్పొరేట్ స్కూల్స్కి వెళ్తున్నారు కాబట్టి ఆ ఫెసిలిటీ ఏదో నేను ఇక్కడే కల్పిస్తాను, ఇక్కడే ఉండండి అన్న ధోరణిలో అంటే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలకి అందరూ చదివేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వాళ్ళ స్థాయి తక్కువ స్థాయి అని సమాజం అనుకుంటాం. అంటే తమ స్థాయి పెద్దది అని చెప్పుకోవాలంటే చైతన్యాలను ఎక్కడో చేర్చాల్సిన ఒక అనివార్యత ఏర్పడిపోయి ప్రపంచానికి రహస్యంగా వెళ్ళి ప్రభుత్వ పాఠశాలల దగ్గర పిల్లలను దించుతున్న తండ్రులు తెలుసు నాకు. ఎవరు చూడకుండా పరదాలు వేసుకుని వెళ్ళి అక్కడ పిల్లలు దింపి వచ్చే తండ్రులు ఉన్నారు. కాబట్టి ఈ లేయర్స్ వ్యవస్థని తీసుకొచ్చింది ప్రైవేటైజేషన్. ఇందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలలు పునరెళ్ళినాయి, నాశనం అయిపోయినాయి. ప్రైవేటు విద్యా సంస్థలు వర్ధిల్లినాయి, ప్రభుత్వ ఆసుపత్రులు వర్ధిల్లినాయి. దీనికి ఎవడు అడ్డుకట్ట వేసే పరిస్థితుల్లో ఉండడు, వేయకూడదు కూడా. వేస్తే వ్యవస్థ ఒప్పుకోదు. వేసిన మరుక్షణం అతన్ని అవుట్డేటెడ్ మనిషిగా తీసేస్తారు. రామారావు గారు పోయింది అందుకే. ఆయన లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోవడం వలన ఉద్యోగం పోలేదు ఆయన. అప్పటి ప్రపంచాన్ని నడుస్తున్న గతికి భిన్నంగా నడిచే ప్రయత్నం చేయటం వల్ల ఆయన ఉద్యోగం పోయింది. అది ఎవరు గమనించరు. లక్ష్మీ పార్వతి ఊరికనే సాకు మాత్రమే. నిజానికి లక్ష్మీ పార్వతికి అంత సీన్ ఉంటే ఆవిడ తర్వాత చక్రం తిప్పేది కదా. అది లేకే కదా అలా ఉంది ఆవిడ. కాబట్టి రామారావు గారు ఆయన పదవి కోల్పోవడానికి కారణం ఆయనకి ఈ ప్రైవేటైజేషన్ ఆత్మ అర్థం కాలేదు. ఆయన ఎంతసేపు నేను ముఖ్యమంత్రిని, నేను చెప్పింది నా శాసనం అన్న ధోరణిలో వెళ్ళాడు తప్ప మనందరి శాసనాలు రాస్తున్నవాడు ఒకటి దేశం బయట ఉన్నాడని అనుకోవాలి. ఆ జ్ఞానం ఆయన పొందుంటే సినిమా వేరేలా ఉండుండేది. అందుకని ఇప్పుడు చంద్రబాబు అయినా ప్రతిపక్షంలో ఉండగా ఏం మాట్లాడాలో అదే మాట్లాడాడు జగన్. ప్రభుత్వ రంగంలో మేము ప్రారంభించినటువంటి సంస్థలు ప్రైవేటైజ్ చేస్తున్నారు అనేది. ప్రభుత్వ ఆస్తులు అమ్మకానికి పెట్టిన చరిత్ర ఉంది ఆయనకి. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ అమ్మటం మొదలుపెట్టిన తర్వాత పైనుంచి ల్యాండ్ బ్యాంక్ జాగ్రత్తగా చూసుకో అని చెప్పాక ఆగాడు ఆయన. ఏది కేంద్ర ప్రభుత్వం పరాకు చెప్పిన తర్వాత ఆగాడు. ల్యాండ్ బ్యాంక్ ఉండాలి కదా, రేపు పెట్టుబడులు వస్తాయి, కార్పొరేట్లు పెట్టుబడులతో వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వటానికి ల్యాండ్ బ్యాంక్ ఉండాలి కదా గవర్నమెంట్ దగ్గర. లేకపోతే నీ ప్రభుత్వం అభివృద్ధి చేయట్లేదని ప్రపంచానికి ఒక నేరేటివ్ ఏర్పడుతుంది. ఆయన ఫెయిల్ అయింది కూడా అక్కడే. కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేయటం అనే దగ్గర కొంత తటపటాయింపులకి గురయ్యాడు ఆయన. ఆ గురవటమే ఆయన ఫెయిల్యూర్కి కారణం. అందుకని ఇప్పుడు ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన ఇప్పుడు ఆర్టీసీ డిపోలు, అనేక డిపోలు తీసేసి ఆ డిపోలు ఎవరెవరికో అద్దెలకి ఇచ్చేసి ఇప్పుడు అమ్మేయటానికి కూడా సిద్ధపడుతున్న పరిస్థితికి వెళ్ళిపోయారు. అంటే అమ్మేయటం కాదు, ఎవరికో అప్పజెప్పేయటం. ఈ అప్పజెప్పేయటం అనే పనే ప్రభుత్వాలు చేస్తోంది. సో ఇలా ఈ ప్రైవేటైజేషన్ అనేది ప్రజెంట్ సొసైటీకి, ప్రజెంట్ వ్యవస్థని నడిపిస్తున్నటువంటి మూల సూత్రం అది. దాని ఆధారంగానే ప్రపంచం నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రధాన వాటా
డిజిన్వెస్ట్మెంట్ ఫండ్ నుంచే వస్తోంది అనే విషయం ముందు జగన్ గారు తెలుసుకోవాలి. డిజిన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడుల ఉపసంహరణ. ఈ పెట్టుబడుల ఉపసంహరణ ఎక్కడి నుంచి? ప్రభుత్వ రంగం నుంచి ప్రభుత్వం వెనక్కి వైదొలుగుతూ పెట్టుబడులు ఉపసంహరించుకోవడం వలన వచ్చిన డబ్బులతో బడ్జెట్లు నడుపుతున్నారు. ప్రతి బడ్జెట్లోనూ డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్ అని పెట్టి దానిలో వచ్చిన డబ్బులను కూడా అక్కడ ప్రొజెక్షన్ చూపిస్తారు. మరి అవన్నీ చూడకుండా ప్రభుత్వాలు నడిపేస్తామంటే ఎలా కుదురుతుంది? కాబట్టి ప్రపంచం నడుస్తోందే డిజిన్వెస్ట్మెంట్ మీద. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో మాస్టర్. ఆయన డిజిన్వెస్ట్మెంట్ చేయటంలో అద్భుతమైనటువంటి తెలివితేటలు గలవాడు. ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్ నుంచి ప్రైవేటు వ్యక్తులు ఎలా లబ్ధి పొందాలో అద్భుతంగా చెప్పగలడు ఆయన. అందుకని ఆయన అపర చాణక్యుడు, అపర ఆర్థిక శాస్త్రవేత్త, ఇలా రకరకాల బిరుదులు ఉన్నాయి ఆ ఏరియాలో. అందుకని ఆయన ప్రైవేటైజ్ చేయటం తప్పని ఈ సమాజంలో, ఈ రాజకీయాల్లో ఉండి జగన్ గారు మాట్లాడటం తప్పు. ప్రత్యామ్నాయ రాజకీయాల్లో నువ్వు ఉంటే ఆ గొడవ వేరు. నువ్వు ప్రత్యామ్నాయ రాజకీయాల్లో లేవు. ఈ కార్పొరేట్ రాజ్యాంగం, ఇప్పుడు భారత రాజ్యాంగం కూడా అమలుకు నోచుకోవట్లేదు. భారత రాజ్యాంగాన్ని పక్కన పారేసి చాలా కాలం అయింది. దాదాపుగా ఇదొక 25 ఏళ్ళు, అదొక అంటే 35 సంవత్సరాల క్రితమే భారత రాజ్యాంగం పరిపాలన నుంచి పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అమలు జరుగుతున్నది ప్రైవేటైజేషన్ రాజ్యాంగంలోనే మనం ఉన్నాం. ఎల్పిజి రాజ్యాంగంలో ఉన్నాం మనం. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఆ ఎల్పిజి రాజ్యాంగం ప్రకారం చంద్రబాబు చేస్తోంది కరెక్టే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి దాన్ని విమర్శించడం కూడా కరెక్టే, విమర్శించాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ప్రతిపక్షంలో ఉండగా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి భోరున విలపించేవాడు. అది ప్రైవేటైజ్ అయిపోతుంది, ఇది ప్రైవేటైజ్ అయిపోతుంది, ఏం జరుగుతోంది అని ఆయన తీవ్రంగా విలపించేవాడు. పవన్ కళ్యాణ్ అయితే ఉగ్ర రూపం ఎత్తి అతను స్టేజ్ మీదే ఏమైనా అవుతాడేమో అని భయపడే లెవెల్ ఎమోషన్లో అరిచి కేకలు పెట్టాడు. నేను ఊరుకోను, నేను ఏ ఒక్కరిని వదిలిపెట్టను అని వార్నింగ్లు ఇచ్చాడు. మరి ఇప్పుడు ముక్కలు ముక్కలుగా ప్రైవేటైజేషన్ జరిగిపోతుంది లోపల స్టీల్ ప్లాంట్లో. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఆయనకి వినిపించడం లేదా, కనిపించడం లేదా? అంటే ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయనకు కనిపించడం మానేసింది. మళ్ళీ ప్రతిపక్షంలోకి వస్తే కనిపిస్తాయి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాడు బాగా అనుకోవడమే తప్ప చంద్రబాబు నాయుడు ఏదో దుర్మార్గం చేస్తాడు. అసలు ఇది టోటల్గా ప్రజా వ్యతిరేక దుర్మార్గమే. ఈ దుర్మార్గం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కాదు, 95 నుంచి ఇదే చేస్తున్నాడు ఆయన. మీరు చేసింది అదే, మీరు అధికారంలో ఉన్న అదే చేస్తారు. అంతకు మించి చేయటానికి ఎవరికి స్కోప్ లేదు. అది వ్యతిరేకిస్తే మిమ్మల్ని అక్కడ ఉంచరు. అక్కడ ఉండాలంటే ప్రజల మద్దతుతో మీరు ఉద్యమాలు చేయాలి. అప్పుడు మిమ్మల్ని విప్లవకారులు అని చెప్పి ఎన్కౌంటర్ చేసి చంపేస్తారు.